ఓకే. సో ఇప్పుడు ఈ విషయాల్లో క్లారిటీ వచ్చింది. ఇంకొకటి ఉద్యోగులకి వస్తుందా రాదా అన్నది ఒక పాయింట్. ఇక్కడ ఇంకొక క్లాస్ మీకు చెప్పాను 4.134లో ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ తీసుకుంటా ఉన్నారు. అందులో ఏంటంటే ఎంప్లాయీస్ అయితే అందులో ఉన్న బ్లాంకెట్ క్రైటీరియా తీసుకోకుండా ప్రభుత్వం నిన్న మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినది ఏదంటే ఉద్యోగాల్లో కూడా క్లాస్ 4, క్లాస్ 3, క్లాస్ 2, క్లాస్ 1, గ్రూప్ 1 అలా ఉంటారు. గ్రూప్ 1 ఒక అంటే ₹1,00,000 ఎబో జీతాలు వచ్చే ఈ గ్రూప్ 1 పెద్ద ఉద్యోగస్తులకు మాత్రం ఇది వర్తించదు. అదే చెప్పారు కదా ఏదో 17,000 మంది ఉన్నారు అని. అది అలాంటి వాళ్ళు 70 లక్షలలో 17,000 మంది అంటే ఎంత 0.2%. అవసరం కూడా లేదు, ఎందుకు 0.23%. అందులో మీకు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, గ్రూప్ 1 ఆఫీసర్లు, సో వీళ్ళందరూ ఉంటారు. అందరు ప్రజాప్రతినిధుల ఇప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలు వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ జీతం 1,00,000. ఇప్పుడు ఎక్కువ ఎమ్మెల్యేకు దాదాపుగా 2.5 నుంచి 3 లక్షల వరకు వస్తుంది సాధారణ అన్ని కలుపుకుంటే. సో అలాంటి కేటగిరీ వాళ్ళకే. ఓకే. సో మాజీలకు ఇట్లా ఈ కేటగిరీలకు మాత్రం అదేవిధంగా హై ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కాదు పే చేసే వాళ్ళు ఆ 10 లక్షలు మనకు ఇన్కమ్ ట్యాక్స్లో ఎట్లా చేస్తారు పేయర్స్ అంటే ఇప్పుడు అందరూ మనకు అక్కడ గ్రాస్ ఇన్కమ్ 15 లక్షలకు ఎబో ఉన్నప్పుడు మీకు అక్కడ రాదు అన్నట్టు. ఇప్పుడు ₹1,00,000 జీతం అంటే దాదాపు 12 లక్షలు సంవత్సరానికి. జస్ట్ లైక్ క్రీమీ లేబర్, ఓబీసీలో క్రీమీ లేబర్ ఏ విధంగా అయితే డిటర్మిన్ చేస్తారో అదేవిధంగా. సో అంటే సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళకు కూడా ఈ లోను రుణమాఫీ వర్తిస్తుంది. చిన్న సన్న ఉద్యోగస్తులకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. పెన్షనర్స్ కూడా ఇది మాఫీ అవుతుందని స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. పెన్షనర్స్ కూడా ఇబ్బంది లేదు. పెన్షనర్స్కు జనరల్గా 60,000, 70,000 ఉంటుంది కాబట్టి ₹1,00,000 లోపే ఉంటారు దాదాపుగా 99%. సో కాబట్టి అది కూడా ఇష్యూ లేదు, అది కూడా స్పష్టత ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ ఇలా అస్పష్టత లేదు, అనుమానాలు లేవు. ప్రతి రైతుకు అందరికీ ఈ రుణమాఫీ అనేది ఏకకాలం, అది కూడా ఏకకాలం. సో గత ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్కు ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం ఇచ్చిన ఈ మార్గదర్శకాలకు ఫండమెంటల్గా 2-3 తేడాలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఏమి ఇచ్చింది, ₹1,00,000 వరకే మేము చేస్తామన్నారు. అవును, ₹1,00,000 అన్నారు. లోపు అనే పదం వాడాడు. లోపు అంటే ₹1 మైనస్ చేస్తే ₹99,999 వరకే మాఫీ చేశారు. అది కూడా పూర్తిగా మాఫీ కాలే, అది వేరు. ఇంకా 8,000 కోట్లు క్యారీ ఓవర్ అయింది. మొత్తం 8,000 కోట్లు క్యారీ ఓవర్ అయింది. 99,000 అంతకు మించి ఉన్న వాళ్ళకు మేము మిగతాది కట్టుకుంటాం అన్నా లేదు. నో, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ₹1,00,000 ఉన్నా యు ఆర్ నాట్ ఎలిజిబుల్, ₹1,00,000 ఉన్నా యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అప్పుడు చెప్పారు కూడా, ₹1,00,000 లోన్ తీసుకున్న వాళ్ళు ఇస్తే ఒక 2-3 వేల కోట్లు ఎక్స్ట్రా అయిద్దని కూడా. దాని మీద కేసీఆర్ ఇటువంటి రీసెర్చ్ బాగా చేస్తాడు. చేసి ఆ ₹1 మైనస్ చేసి ఏదో బాటా చెప్పుల మీద కనుక 99 పైసలు 95 పైసలు ఉన్నట్టుగా ₹99,999 వరకు అని చేసి దాన్ని 2-3 వేల కోట్లు సేవ్ చేద్దాం అనుకున్నాడు. బట్ అది కూడా పూర్తిగా చేయలే, 8,000 కోట్లు క్యారీ ఓవర్ అయినాయి. సో ఇప్పుడు గైడ్లైన్స్లో ఏంటంటే స్పష్టత, మీరు 4 లక్షలన ఉండనియండి, 5 లక్షలన ఉండనియండి మీ కుటుంబానికి లోను, మేము 2 లక్షల వరకు, ఇక్కడ వరకు, అక్కడ లోపు. సో ఆ టర్మినాలజీ కూడా తేడా ఉంది. సో ఇక్కడ ప్రతి కుటుంబానికి, రైతు కుటుంబానికి పంట రుణము స్వల్పకాలిక, అంటే పంట రుణం అంటే స్వల్పకాలిక పంట రుణము 2 లక్షల వరకు. సో కాబట్టి ఇక్కడ ప్రతి రైతుకి బెనిఫిట్. పోయిన గైడ్లైన్స్ ప్రకారం ఓన్లీ ఆ లోపు తీసుకున్న వాళ్ళకే బెనిఫిట్, ఆ పైన తీసుకున్న వాడికి లేదు. ఇప్పుడు ₹1,00,000 తీసుకున్నానికి నా ₹2 కట్టుకుంటా నాకు ఏమంటే లేదు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఆ విధంగా దారుణంగా వాళ్ళని మొత్తం టోటల్ స్కీమ్ నుంచి ఎలిమినేట్ చేశారు. ఇక్కడ అలాంటిది కాదు. సో రెండవది ఏంటంటే మీకు ఇక్కడ ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్గా తీసుకున్నారు. అప్పుడు కూడా ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్గా తీసుకున్నారు. సో ఇక్కడ కూడా ఫ్యామిలీ యాజ్ యూనిట్గా తీసుకున్నారు. ఇక మీకు అప్పుడు కూడా ఇప్పుడు కూడా గవర్నమెంట్ అప్పటికి ఇంకొక పెద్ద తేడా అంటే ఇక్కడ మొత్తం ఏకకాలం. అప్పుడు 4 విడతలు చేసి అప్పుడు ఏంటి, మీకున్న ₹99,999 కూడా 25,000 ఇస్తాము. మళ్ళీ నెక్స్ట్ విడత వచ్చే లోపల వారికి గొడ్డి 25,000 పడ్డది. మళ్ళీ 25,000, మళ్ళీ వచ్చే విడతకు మళ్ళీ 25,000. సో ఈ కొంతమందికి ఏదైతే ఈ 50,000 వరకు అయినాయో మిగతా బాకీ ఉన్నారు, ఈ లోపల అది గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఆ అయిన లోనుకు మళ్ళీ సరిపోను మీకు వడ్డీ పడ్డది. సో విర్చువల్గా చెప్పాలంటే బ్యాంకులకు వడ్డీలు కట్టిన తప్ప అసలు మాత్రం మాఫీ కాలే పాత స్కీమ్లో. బట్ కొత్త మార్గదర్శకాలలో చాలా ఏకకాలం. ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు రేపు 18వ తారీఖు సాయంకాలం వరకల్లా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఇచ్చిన ఆదేశాల మేరకు ఏంటంటే ₹1,00,000 వరకు లోన్ తీసుకున్న అందరికీ ఏకకాలంలో 0 మొత్తం కట్టేసి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్లో రెన్యువల్ చేసుకున్న వాళ్ళది ఓకే, వాళ్ళకు కూడా వస్తుందని అంటున్నారు. అవును, ఓకే. సో ఒకవేళ కొంతమంది సరే వదిలేస్తారు, అట్లా మేము కట్టలేకపోతాం, ఆ ఇంట్రెస్ట్ కూడా కట్టలేని పొజిషన్లో ఉంటే రెన్యువల్ కాకపోతే ఏంటి పరిస్థితి? అది స్పష్టంగా చెప్పారు. రెన్యువల్ అయినా
పంట రుణాలు మరియు కొత్తగా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది. ఈ రీషెడ్యూల్ కానీ మొండి బాకీలకు మాత్రం వర్తించదని స్పష్టంగా అది చెప్పడం జరిగింది. అది కొద్ది మంది ఉంటారు. ఓకే. ఇప్పుడు ఆ కేటగిరీ ఏంటంటే అక్కడ టెక్నికల్ ఏమవుద్దంటే ఇప్పుడు బేసిక్గా అన్ని సంవత్సరాలు రెన్యువల్ చేసుకున్న వాళ్ళు లాస్ట్ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలనుకుందాం, వాళ్ళది పాపం మిస్ అయిపోతుంది కదా. అట్లా కూడా ఇబ్బంది పడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది అక్కడక్కడ ఆలోచించాలా? అక్కడక్కడ ఉంటారు. అన్నట్టు చిన్న రైతులు ఉంటారు మరి, వాళ్ళు కూడా 16-17 వరకు కూడా రెన్యువల్ చేయించుకుని లాస్ట్ ఇయర్ చేయించుకోలేదు అనుకుందాం. సో వాళ్ళు పాపం మొండి బకాయిల కింద. కాకపోతే ఏంటంటే మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఏదైతే చెప్పారో డిసెంబర్ 9 వరకు అప్పులు తీసుకునే మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఎలక్షన్ టైంలో చెప్పారో దాని లోపల చాలామంది రెన్యువల్ కానీ ఇలాంటి చేయించుకున్నారు. ఓకే, బిఫోర్ చేయించుకున్నారు. ఎందుకంటే అది అక్టోబర్ నుంచి ఇది నడుస్తుంది కాబట్టి ఎలక్షన్ అర్థమైందా. మేనిఫెస్టో. సో చాలా వరకు ఆ సమస్య లేదు. సో రెన్యువల్ చేసుకుంటే మనకి ఆ టైం పీరియడ్లోకి వస్తామని చేయించుకోరు. 16-17 ఉన్న వాళ్ళు కూడా కొంత వడ్డీలు కట్టి రెన్యువల్ రూపంలో చేయించుకున్నారు. అట్లా చాలా మంది కూడా ఆ సమస్య కూడా లేదు. మరీ అది ఎక్కడో అక్కడ ముండి బాకీలు అవి ఉండొచ్చు ఏమో అక్కడ రెండు, కానీ బట్ చాలా వరకు ఆ సమస్య కూడా రాదు ఇప్పుడు.